అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఘనంగా అర్బన్ బ్యాంక్ వైస్ వెంటండి శంకర్ గారిని వేదిక సిరిసిల్లాలో స్వాతంత్రోద్యమం నుంచి స్వరాష్ట్ర సాధన ఉద్యమాల వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు ఈరోజు రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఆచార్య 109 జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా ఇది 2వ సంవత్సరము కూడా జరుపుతున్నారు. వారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ అని మన స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుడు. వారి మంత్రి పదవిని కూడా త్యాగం చేసి తొలిదశ మణిదశ ఉద్యమాలలో పోరాడి మన సారాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయులు. వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్డాల శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఆది సీనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర హోదాలో ఉన్న పెద్దలందరికీ, మరి అన్ని సంఘాల కుల బాంధవులకు, ఆసాముల సంఘములకు, మరి అన్ని పార్టీల నాయకులకు, పట్టణ పుర ప్రముఖులకు, మరి ఇక్కడికి వచ్చేసిన అన్ని వర్గాల అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి వారు మన స్వరాష్ట్రం గురించి కొట్లాడిన విధానము మన రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా కూడా మనం ఈ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మంచి మహనీయులు మన కొట్లాడిన వర్గాలకు సమసమాన న్యాయం కావాలని కొట్లాడిన మహనీయుల్ని మనం స్మరించుకుంటున్నాము. మరి ఇంత మంచి అవకాశము మరి నాకు ఈ వేదిక మీద పంచుకోవడానికి కూడా నాకు మరి ముఖ్యంగా న్యాయములో మరి విగ్రహ ప్రతిష్ట మరి మన మాజీ మంత్రి వర్యులు, మన గౌరవనీయులు, మన ఎమ్మెల్యే గారు సహకారంతో మరి వారి విగ్రహం కూడా పెట్టుకొని వారిని స్మరించుకుంటూ కూడా ఈ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.